ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సర్వసన్నద్ధమైంది. 3 వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ పోటీలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ కిరీటాన్ని గెలుచుకోవటం అనేది కేవలం అందానికి మాత్రమే దక్కే గుర్తింపు కాదు. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ వేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని మిస్ వరల్డ్ కిరీటం అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న వారి జీవితం ఒక్క రాత్రిలో మారిపోతుందని చెప్పిన అతిశయోక్తి కాదేమో. మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఈసారి ఆతిథ్యం ఇస్తూ ఉండగా పోటీల్లో భాగంగా ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇక మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నిర్వహించిన రకరకాల పోటీలు పూర్తి కాగా విజేతను ఖరారు చేసే తుది పోటీలు రేపు జరగనున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్లోని కన్వెన్షన్ సెంటర్ ఇప్పటికే తుది పోటీలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు పోటీలు జరిగే ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ప్రముఖ నటుడు సోనూ సూద్, మెగా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డును ఈసారి సోనూ సూద్ అందుకోనుండటం విశేషం. ఇక ఈ ఈవెంట్కు 2016 మిస్ వరల్డ్ స్టెఫానీ, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంబర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమం భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జాతీయ టెలివిజన్ ఛానల్లో ప్రసారం కానుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.